ఉత్తర తెలంగాణలో పలుచోట్ల భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్పై 3.2 తీవ్రత నమోదైంది. కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో భూమి కంపించింది. కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, సుల్తానాబాద్, పెద్దపల్లిలో భూప్రకంపనలు వచ్చాయి. నిర్మల్ జిల్లాలోని కడెం మండలంలోనూ భూమి కంపించింది. ఇళ్లలో నుంచి భయంతో జనం పరుగులు తీశారు. మా ప్రతినిధి భాస్కర్ జాయిన్ అవుతున్నారు. ఈ భూప్రకంపనలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. భాస్కర్, ఏంటి పరిస్థితి ఎట్లా ఉంది? 3.2గా నమోదైనట్టుగా తెలుస్తోంది. యాక్చువల్గా ఎట్లా ఉండింది అక్కడ పరిస్థితి? ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు? చక్రి, ఈ కొద్దిసేపటి క్రితం అంటే 6 గంటల 50 నిమిషాలకు 6 గంటల 50 నిమిషాల ప్రాంతంలో దాదాపు 3 సెకండ్ల పాటు భూమిలో ఒక ప్రకంపనలు అయితే చోటు చేసుకున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా, దీంతో పాటుగా ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్లోని పలు చోట్ల కూడా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు. దీనికి సంబంధించి అయితే కొద్దిసేపటి క్రితమే అధికారులు అనధికారికంగా ప్రకటించిన విషయం ఏంటంటే, దీనికి సంబంధించిన భూకంప కేంద్రం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉంది. ఇది భూమి లోపల 10 కిలోమీటర్ల దూరంలో ఈ భూమిలో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దాని తీవ్రత 3.9 ఉందని ఇప్పటి వరకైతే అనధికారికంగా ప్రకటించిన సిచ్యువేషన్ అయితే ఉంది. చక్రి, దీని నేపథ్యంలో మనం చూసినట్టయితే గత 2 నెలల క్రితం ఒకసారి ఇదే విధంగా భూకంపం వచ్చింది. ఈ భూకంపం అప్పుడు భూకంప కేంద్రం వచ్చేసి గోదావరి పరివాహక ప్రాంతంలోని ములుగు దగ్గర ఉంది. ఇప్పుడు కూడా గోదావరి పరివాహక ప్రాంతం ఆసిఫాబాద్ లో ఉంది. అసలు ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఏం జరుగుతుందనేది తెలియాల్సి అయితే లాస్ట్ టైం మనం ఇదే సందర్భంలో, అంటే ఇలాంటి సందర్భంలోనే మనం కొంతమంది సైంటిస్టులతోటి, జియాలజిస్టులతోటి మాట్లాడినప్పుడు ఈ గోదావరి పరివాహక ప్రాంతం చాలా ఎత్తుపల్లాలతో కూడుకుని ఉంటుంది. అక్కడ భూమి లోపల ఉన్నటువంటి పొరలు, దాంతోపాటు ఈ కోల్ బెల్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ మంచిర్యాల కావచ్చు, ఈ పెద్దపల్లి చుట్టుపక్కలంతా కూడా కోల్ బెల్ట్. ఈ కారణాల వల్లే భూకంపాలు ఇక్కడ ఎక్కువ వస్తూ ఉన్నాయి అప్పుడప్పుడు అని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి సందర్భం. అయితే ఇది పైకి చెప్తున్నప్పటికీ కోల్ బెల్ట్, ఆ తర్వాత మైనింగ్, ఈ గోదావరి లోయ పరివాహక ప్రాంతంలోని భూమి పలకల్లో కదలికలు అని చెప్తున్నప్పటికీ, అయితే అంత లోతు మేరకైతే భూమికి సంబంధించిన పలకల్ని తొలగించేంత దూరం అయితే మైనింగ్ జరగదు. 10 కిలోమీటర్ల లోతులో మాత్రమే భూకంపం వస్తుంది. అంతకంటే పైన వస్తే దాని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ భూమి లోపల ఏవైతే పలకలు ఉంటాయో ఆ పలకల్లో కదలిక వచ్చిన సందర్భంలో ఈ భూకంపం వస్తుందని చెప్పేసి సిస్మాలజిస్టులు కానీ, ఇతర జియాలజిస్ట్ శాస్త్రవేత్తలు కానీ దీనికి సంబంధించి ఇంతకు ముందు చెప్పారు. అయితే ఇది గోదావరి లోయ పరివాహక ప్రాంతంలోనే ఎందుకు వస్తుంది అనే దాని మీద మాత్రం అధ్యయనం జరుగుతుంది. కొద్ది రోజుల క్రితం రామగుండంలో భూకంపం వస్తుందని ఒక ప్రైవేట్ సంస్థ కూడా హెచ్చరికలు జారీ చేయడంతో అప్పుడు కూడా ఒక కలకలం అయితే రేగిందని చెప్పవచ్చు చక్రి. అయితే దాన్ని ఆధారంగా చేసుకొని, అంటే ఏప్రిల్ 10 నుంచి 17వ తారీఖు మధ్యలో భూకంపం వస్తుందని చెప్పేసి అప్పుడు ప్రకటన జారీ చేయడంతో అసలు రామగుండం ఏరియాలోనే భూకంప కేంద్రం ఉంటుందని కూడా చెప్పడంతో అప్పుడు ప్రజలు భయంతో బిక్కుమంటూ బతికిన సిచ్యువేషన్ అయితే కనిపించింది చక్రి. రైట్, అధికారుల నుంచి ఏమైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే దీని ఫాలో అప్ లో కొన్ని అడ్జస్ట్మెంట్స్ కూడా జరుగుతున్నాయి, మళ్ళీ ప్రకంపనలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. దానికి సంబంధించి కానీ అఫ్ కోర్స్ 3.something అన్నప్పుడు చాలా తక్కువ అని అనుకోవచ్చు. ప్రజలకు ఒక భరోసా ఇవ్వాలంటే ఒక అధికారిక ప్రకటన అయితే రావాలి కదా. అయితే ప్రజల వైపు నుంచి, అంటే ఇంతకు ముందు ఒక ప్రైవేట్ సంస్థ ఎప్పుడైతే భూకంపం వస్తుందని ప్రకటించిందో అప్పుడు అవన్నీ ఇప్పటి వరకైతే మాకు ఎటువంటి సమాచారం రాలేదని అప్పట్లో అధికారులు అయితే చెప్పారు. అయితే ఎవరు ఎంత చెప్పినప్పటికీ చక్రి, ఈ భూకంపం అనేది ఎవరు ప్రిడిక్ట్ చేయలేని అంశం. అది ఎక్కడ వస్తుంది ఏంటనేది ఖచ్చితంగా ప్రిడిక్ట్ చేయలేని, ఖచ్చితంగా అంచనా వేయలేని అంశం, ఒక యాంటిసిపేట్ చేయలేని అంశం అని మనం చెప్పుకోవచ్చు. అయితే భూకంపం ఎప్పుడు వస్తుంది, ఎక్కడ వస్తుంది, ఎలా వస్తుంది, అది దాని తీవ్రత ఎలా ఉంటుంది అనే అంశాలు అనేవి ఇప్పటికీ కూడా ఒక అంతు చిక్కని రహస్యాలు కావడంతో అది ఎక్కడ ఎందుకు వస్తుంది అనే అంశం పైన చర్చ జరగాల్సిందే. దాని తర్వాత అసలు వచ్చిన తర్వాత దాని తీవ్రత ఏ విధంగా ఉందో తెలుసుకోవడం తప్ప ఎప్పుడు వస్తుందని తెలుసుకోవడం మాత్రం అయితే ఇప్పటి వరకు సాధ్యం కాదని చెప్పేసి కొంతమంది శాస్త్రవేత్తలు అయితే చెప్పారు. అధికారులు కూడా దీనికి సంబంధించి జాగ్రత్తలు అయితే చెప్తా ఉన్నారు. భూకంపం వచ్చినప్పుడు ఎవరు ఇళ్లలో ఉండకూడదు, లిఫ్ట్ ను వాడకూడదు, మెట్ల మార్గాన్ని మాత్రమే వాడాలి, ఖాళీ స్థలంలోకి వచ్చి నిలబడాలని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కేవలం 3 నెలల వ్యవధిలోనే 2 సార్లు ఈ భూకంప ప్రకంపనలు చోటు చేసుకోవడం, ఒకవైపు ప్రైవేట్ సంస్థలు హెచ్చరించడం, అధికారిక వర్గాల నుంచి ఒక క్లియర్ ప్రకటన రాకపోవడం, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయాలి, అది అసలు వస్తుందా రాదా, అసలు ఇది భూకంప జోన్ లో లేదని ఒక మాట చెప్తా ఉంటారు. ఈ ప్రాంతం అనేది భూకంప జోన్ లో లేదు, తరచుగా భూకంపాలు సంభవించే ప్రాంతంలో లేదు, అయినా కూడా ఎందుకు వస్తున్నాయి అనే అంశాలపైన ఇప్పటి వరకు ఒక క్లారిటీ గాని, ఒక స్పష్టత గాని అధికార వర్గం నుంచి కానీ, ప్రభుత్వ వర్గాల నుంచి కానీ, శాస్త్రవేత్తల వైపు నుంచి కానీ లేకపోవడం అనేది ప్రజల్లో ఒక ఆందోళన కలిగిస్తుందని అయితే చెప్పవచ్చు చక్రి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ భాస్కర్.
ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో భూప్రకంపనలు సంభవించాయి. 3.2 తీవ్రతగా రెక్టర్ స్కేల్ మీద నమోదైంది. కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో భూమి కంపించింది. కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, సుల్తానాబాద్, పెద్దపల్లిలో భూప్రకంపనలు వచ్చాయి. ఇక నిర్మల్ జిల్లాలోని కడెం మండలంలోనూ భూమి కంపించింది. ఇళ్ల నుంచి జనం భయంతో పరుగులు తీశారు. అయితే చాలా తక్కువ 3.2గా నమోదైంది కాబట్టి చాలా తక్కువ స్థాయి భూ ప్రకంపనలు అనుకోవచ్చు ఇవి. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా కనపడుతోంది. ఎందుకంటే తరచుగా ఈ ఏరియాలో భూ ప్రకంపనలు వస్తూ ఉన్నాయి. దీని మీద ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ ఒక ప్రకటన కూడా రావాల్సిన అవసరం ఉంది.